మొన్న మొన్న మంచిగా వస్తుంది మంచిగా ఇట్లా మా డిపార్ట్మెంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కాయ అప్పుడు మస్తు కాయ మంచిగా వెళ్ళింది. లోపలికి వెళ్ళాము దాని లోపల లేకపోతే గజన కాగలే. నన్ను తీయవు, నేను పోతుంది దాని లోపల అనిపిస్తుంది. చూడు కోరిక అన్నట్టు ఇట్లా ఇట్లా చూసుకోవడం. బీరకాయలు ఇప్పుడు భూమి మీద అంటే భూమి మీదకి వెళ్ళేసుకోవాలి కదా, ఇట్లుంటే మనకు కనబడతాయి. దాని సైజు కూడా కనిపిస్తుంది. తెంపుకోవాలి, ఎలక ఉంటుంది. అలా చూసిన ఆయన కోసేదానికి ఎలక ఉంటుంది. ఓకేనా? అది బ్యాక్ వస్తున్నానా? ఎంత పెద్ద అసలు అంటే బీరకాయ కిందేసి పండించినాం అనుకో, బీరకాయని మట్టి సాయిల్ బర్న్ డిసీజెస్ వస్తాయి. జనరల్గా మట్టితో వచ్చే డిసీజెస్ వస్తాయి. మట్టి ఆనిన కాడ కూడా ఇది చచ్చిపోతుంది. క్వాలిటీ తక్కువ ఉంటుంది బీరకాయ. ఇట్లా వేసుకున్నాం అనుకో, టెంపరీ పిండాల్సి వేసుకుంటే క్వాలిటీ బాగుంటుంది. అసలు కాయకు ఏం డ్యామేజ్ కాదు. ప్రైస్ కూడా హైక్, ప్రైస్ ఎక్కువే ఉంటుంది. జనరల్గా ఆర్గానిక్ అంటే ఎక్కువే ఉంటుంది. ఇది సెమీ ఓన్లీ కెమికల్స్ వాడుతున్నా, పెస్టిసైడ్స్ వాడట్లేదు. ఓన్లీ క్లోరో నీమ్ ఆయిల్ వాడుతున్నా. బాగుంది మేడం ఫామ్ మొత్తం. ఇంత అసలు ఏడిఏగా వర్క్ చేస్తూ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా భీమిని మేడం ఏడిఏ గారు చూడండి, ఫీల్డ్ మొత్తం ఆర్గానిక్ అండ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఒక 7 to 8 వెరైటీస్ ఉన్నాయి. 7 to 8 క్రాప్స్, 7 to 8 క్రాప్స్ ఉన్నాయి. ఓకే, 2 బెండకాయ, 3 దోసకాయ, 4 బీరకాయ, 5 గోర్చిక్కుడు, 6 క్యారెట్, 7 క్యాబేజీ, కాలిఫ్లవర్ 8 10 బ్రింజాల్ కూడా ఉంది. 11 12 ఆనియన్స్ కూడా. మొత్తానికి 13 వెరైటీస్, 13 క్రాప్స్ తీస్తుంది ఒకటే పీస్ ఆఫ్ ల్యాండ్లో, ఒక్క 1 acre. చూడండి మేడం, మనం ఏమనుకుంటాం అంటే చాలామంది వర్క్ ఎంత ఉన్నా కానీ నాకు చాలా ఫుల్ వర్క్ ఉంది అనుకుంటాం. కానీ ఒక ఏడిఏ మేడం బాధ్యత వహిస్తూ, ఒక 4 మండలాలకు మేడం బాధ్యత వహిస్తూ కూడా అగ్రికల్చర్లో తన ప్యాషన్ని మేడం చూపెడుతుంది. ప్యాషనేట్గా మేడం ఓన్గా ఇంట్రెస్ట్తోనే ఈ ల్యాండ్ తీసుకొని దాన్ని కల్టివేట్ చేస్తూ ఖర్చుకు అంటే ఏ విధంగా ఏ క్రాప్ని ఏ విధంగా వేయాలో, ఎప్పుడు వేయాలో పూర్తి సమాచారంతో వేస్తుంది. ఈ విధంగా రైతులు కూడా ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక ల్యాండ్లో ఖాళీ ఉంచకుండా దాంట్లోకి వెళ్ళి మనము ఉత్పత్తులను తీసుకోవాలి, పంట ఉత్పత్తులను. అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ సాయిల్. ల్యాండ్ తక్కువ ఉంది, ఎకరమే ఉంది, ఏం చేయగలము? అట్లా కాదు, తక్కువ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఎన్ని రకాలుగా మనము దాన్ని ప్రొడక్టివిటీ పెంచవచ్చు ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ది. ఓకే, మీరు కూడా ఇంకా డ్రిప్ కూడా వేసుకున్నారు మేడం. చాలా మంది బోరేస్తే వరేస్తారు, చాలా మంది. మీరు 1 acre అయినప్పటికీ డ్రిప్ పెట్టుకున్నారు. డ్రిప్ మొత్తం ఓన్గా మీరే పెట్టుకున్నారు కదా మేడం? మొత్తం ఓన్గా. చూడండి ఫ్రెండ్స్, మనం చాలామంది ఎకరాలు ఉంటుంది కానీ ఏం క్రాప్ వేయం. మేడం గారు ఉన్న దాంట్లో డ్రిప్ వేసుకొని ప్రతి వాటర్ని సేవ్ చేసుకుంటా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతి క్రాప్ని తీస్తున్నది. మల్టిపుల్ క్రాప్స్ ఇన్ 1 acre. చూడండి, పెండల్ సిస్టమ్ కూడా మేడం ఓన్గా దగ్గరుండి డిజైన్ చేసి ట్రయాంగిల్ షేపు. చాలామంది స్క్రీపర్లు ఒకటే దారేస్తారు. దీనివల్ల కింద కూడా టమాటా క్రాప్ వేయడం జరిగింది. టమాటా ఇప్పుడే గ్రో అవుతుంది. టమాటా ఈ క్రాప్ అయ్యేసరికి టమాటా క్రాప్ వస్తుంది. అప్పుడు పీక్ సమ్మర్లో మనకు టమాటా క్రాప్ అనేది అందుబాటులోకి రావడం వల్ల ప్రైస్ హైక్ ఉంటుందని మేడం ఆలోచన. చూడండి, అది ఎంత రేట్ అయినా కానీ తీసుకొచ్చి ఇచ్చేస్తా. అలా చేసుకో, ఏం చేస్తావో చెయ్యి అని ఇచ్చేస్తా. ఈ సుత్తులు ఉంది కదా.